ఒకే ఒక పేరు, వ్యక్తి కూడా కాదు. ఇక్కడ వ్యక్తి మరణించినాడు, స్వర్గస్థుడైనాడు. ఆ వ్యక్తికి ఉండే పేరు వైఎస్. వైఎస్ వాళ్ళు అంటారు ఇక్కడ వైఎస్. ఆ వైఎస్ అనే పేరుకు పులివెందుల తాలూకాలో ఓటమి లేదు. ఆ పేరుకు ఓటమిని చూపించాలా అనే దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కాలనో అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు. కర్ణుని సావుకు కారణాలు ఎన్నో అన్నట్టు పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఓటమిని చూపించాలనే దానికోసం వీరు తొక్కే అడ్డదారులు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. మొట్టమొదటిది వీళ్ళు ఎంచుకునే అడ్డదారుల్లో కర్ణుని సావుకు కారణాలు ఎన్నో అన్నట్టు పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఓటమిని చూపించాలనే దానికోసం వీరు తొక్కే అడ్డదారులు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. మొట్టమొదటిది వీళ్ళు ఎంచుకునే అడ్డదారుల్లో మొట్టమొదటిది హింస. హింస ప్రజలారా, రక్తపాతాన్ని, దౌర్జన్యాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు, అందుకే దాడులు చేస్తున్నారు. రెండవది వీళ్ళు ఎన్నుకునే విధానంలో రెండవది పోలీస్. ఇది చాలా కీలకమైంది, పోలీస్. మూడవది వీళ్ళు ఎన్నుకునేది ఎన్నికల కమిషన్ను కూడా ఉపయోగించుకోవడం. బూతులు కావాల్సిన బూతులు మార్చుకుంటాం, ఏమైనా చేస్తాం. డబ్బు నాలుగవది, విచ్చలవిడిగా డబ్బు. ఐదవది నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులతోనో మరొక దానితోనో బెదిరించి మార్చుకుండే ప్రయత్నం చేయడం, బూతులు మార్చుకుండే కార్యక్రమం చేయడం, రిగ్గింగ్ చేసే ఆలోచన చేయడం. అంటే ఈ అన్ని అడ్డదారులు తొక్కి వాళ్ళు సాధించేది ఏంటంటే జెడ్పీటీసీ గెలిచినామని కాదు, వైఎస్ను ఓడించినాము అని. వైఎస్ ఎక్కడున్నాడు? స్వర్గస్థుడై స్వర్గలోకంలో ఉన్నాడు. అంటే మరణించినప్పటికి కూడా ఆయన పేరుకుండే ఇమేజ్కు, ఆయన పేరుకుండే ప్రజాబలాన్ని ఇప్పటికీ మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. కాబట్టే ఆయన అవమానం చేసే దానికోసం, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగించాలనే దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో మీరు పోరాటం చేయకుండా తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వము కలిసి చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం ఓటమి కోసం. పార్టీ చేస్తే పర్వాలే, స్వాగతిస్తాం. ఎందుకంటే మీరు మా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మీరు మాతో మమ్మల్ని ఓటమి చూపించే దానికోసం ప్రయత్నం చేయాల్సిందే. అది చట్టబద్ధమై ఉండాలా, ధర్మబద్ధమై ఉండాలా. ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఇక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది పూర్తిగా బహిరంగంగా, బాహాటంగా. ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే. పులివెందులకు పోండి, ఈ కార్యక్రమాలు చేయండి, ఏం చేసినా పర్వాలే, ఆడ గెలవాల్సిందే, మేము గెలవాల్సిందే, ఏం జరిగినా పర్వాలే. ప్రభుత్వము, పార్టీ, ఎన్నికల కమిషను వ్యవస్థలనన్నిటినీ అధికార దుర్వినియోగానికి వాడుకొని డబ్బులు ఏర్లై పారించి, రక్తాన్ని ఏర్లై పారించి ఏం సాధించాలని మీరు, ఎవరిని మెప్పించాలని మీరు? ఒక జెడ్పీటీసీ ఎన్నిక గెలవడం వలన మీరు సాధించే ప్రగతి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి అవమానం ఇవ్వాలా. కానీ దీని వెనకల ప్రజలు ఏమనుకుంటారనేది వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా ప్రజలారా? వాస్తవ సత్యాలు ఏందో, ఇవన్నీ ఇక్కడ ఏమి జరుగుతున్నాయో ప్రజలకు తెలియదా? పులివెందుల తాలూకా ప్రజలకు తెలియదా? కడప జిల్లా ప్రజలకు తెలియదా? రాష్ట్ర ప్రజలకు తెలియదా? అందరికీ అన్ని విషయాలు తెలుసు. అందరి అభిప్రాయం ఒకటే. ఈనాడు ప్రజలు ఓటేస్తే వైఎస్ వాళ్ళు గెలుస్తారు, పోలీసు వాళ్ళు ఓటేస్తే తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు. ఇది నా మాట కాదు, జనం నానుడి, జనం నోట్లో నుంచి వస్తాండే మాట ఇది. ఎవరిని అడిగినా ఆ మాట చెప్తున్నారు. ప్రజలు ఓటేస్తే వైఎస్ వాళ్ళు గెలుస్తారు, పోలీసు వాళ్ళు ఓటేస్తే తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు. మళ్ళీ ఆ పక్కనే కోరస్ మరంగా ఒకరు ఉంటారు, పెద్దగా చదువుకోకపోయినప్పటికీ కూడా చెప్తాడు ఆయన. ఏమని తెలిసినా మనలతో ఆడ ఓటేపించారులే, మనతో ఓటేపించారేమి తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళే వేసుకుంటారు, పోలీసు వాళ్ళే బెచ్చారు. ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని రకాలుగా చేస్తున్నారు, మేము ఎప్పుడు చూడలేబ్బా ఇంత దౌర్జన్యము, ఇంత బాధ పెట్టేది, ఇంత రాశి రంపాన పెట్టేది, పోలీసులు ఇంత వన్ సైడ్ చేసేది అని సామాన్యమైన రైతు కుటుంబాలకు సంబంధించిన రైతులు, మహిళలు కూడా పల్లెల్లో మాట్లాడుతున్నారు. మరి వద్దన ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీరు విజయాన్ని సాధిస్తే
ప్రజలు హర్షిస్తారా? ప్రజలు మెచ్చుతారా? నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ప్రారంభ దశ నుంచి చెప్తానే ఉన్నా నేను, మేము పోటీ చేసింది తెలుగుదేశం పార్టీతో కాదు, మాతో పోటీ చేసింది పోలీస్ అని చెప్పిన నేను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నచ్చలే, మా మీద ఎగేసుకొని విమర్శ చేసినారు. పొద్దున్న లేచినాచి రాజమౌళి పోలీసు అంటున్నాడు, మేమేమైనా చేతగానే వాళ్ళమా అని చెప్పి. ఇప్పుడు అడుగుతా ఉన్నా నేను, తప్పుడు కేసులు పెట్టలేదా? మా వాళ్ళని లోపల పెట్టే ప్రయత్నం చేయడం లేదా? మీరు దాడి చేసి మీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినారా? ఇవన్నీ చాలవని చెప్పి ముందే మళ్ళా ఇంకొక మాట, సాక్షి వాళ్ళు వచ్చినారు బయట నుంచి, వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని మా మీద పెడతారు, మాకు సంబంధం లేదు అని. అంటే మీ ఉద్దేశం ఏంది? సాక్షి వాళ్ళ మీద మీరు దాడులు చేసి వాళ్ళ కెమెరాలు పగలగొట్టి వాళ్ళ తలలు పగలగొట్టి, నేను చెప్పిలే అబద్దు, వాళ్ళే పగలగొట్టుకొని వాళ్ళే తప్పుడు కేసు పెట్టారా? ఎవరైనా ప్రజలారా మీరు ఆలోచించండి. సాక్షి వాళ్ళు మా వాళ్ళు, ఎస్, సాక్షి పత్రిక మాది, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మాది. అందులో పనిచేసే ఉద్యోగస్తులు మా కుటుంబ సభ్యులు, 100% చెప్తాం, మా కుటుంబ సభ్యులు వాళ్ళు. వాళ్ళకు గాయం కలిగితే మాకు గాయం కలిగినట్టే, వారి కుటుంబంలో దుఃఖం కలిగితే మా కుటుంబంలో దుఃఖం కలిగినట్టే. అట్లా సాక్షి వాళ్ళను మేము బాగుండాలని కోరుకుంటామా, బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తామా? అంటే మీ ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయిపోయినారు, ఈ సాక్షి నా కొడుకులే కదా పొద్దునుగులు సాక్షిలో చూపించేది, ఇక్కడ జరుగుతుండే వాస్తవ సత్యాలను నిజాలను, ఆ నిజాలను చూపించే నా కొడుకులను కూడా మనం తలకాయలు పగలగొడితే బుద్ధి వస్తుంది, ఒకరికో ఇద్దరికో చేసి మిగతా వాళ్ళు పారిపోతారని చెప్పి లాస్ట్కు జర్నలిజం మీద కూడా దాడి చేసేదానికోసం, రక్తం చిందించేదానికోసం వాళ్ళను ఆలోచన చేస్తున్నారు మీరు. లేకపోతే ఎందుకు వస్తాయి మీకు ఆలోచనలు? మేము సాక్షి ఇక్కడికి వచ్చి పనిచేస్తుంది, హైదరాబాద్ మన పైనుంచి వచ్చి పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఏ పత్రికలు ఇక్కడ పనిచేయలే? ఏ పత్రికలు, ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ పనిచేయలే? ఇక్కడ పులిందులో జరిగే మీరు చెప్పే స్టేట్మెంట్ అయినా మేము చెప్పే స్టేట్మెంట్ అయినా, జరిగే దాడులైనా మరొకటైనా ప్రచారమైనా ఏదైనా అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో ఏబిఎన్లో రావడం లేదా? TV9లో రావడం లేదా? TV5లో రావడం లేదా? మహానిష్లో రావడం లేదా? 10 టీవీలో రావడం లేదా? సాక్షిలో రావడం లేదా? పత్రికల్లో రావడం లేదా? అన్ని పత్రికల్లో వస్తాయి, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలలో వస్తాయి. సాక్షిలో ఒక్క దాంట్లోనే రాలే. మరి సాక్షి ఒక్కటే పని చేసేట్టు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మేమంటానమ్మా ఏబిఎన్ను, మేమంటానమ్మా ఇంకొక దాన్ని? మంచి పద్ధతి కాదు. మన రాజకీయాల కోసం, మన వ్యక్తిగతమైనటువంటి అహాన్ని చల్లార్చుకునే దానికోసం, ఒక వ్యక్తికి అవమానం చేయాలనే దానికోసం ఇప్పటికే మీరు ప్రజాస్వామ్యమైన హద్దులు దాటి చాలా దూరం ప్రయాణం చేసినారు. వ్యక్తిగతమైనటువంటి దాడులతో మీ స్థాయిని మీరు దిగదార్చుకున్నారు. ఇంకా జర్నలిజం జోలికి కూడా మీరు దాడుల జోలికి పోతే అసలు మీకు రాజకీయ పుట్టగతులే ఉండవు. మీకు ఈ లోకం హర్షించే